వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత అని చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి తెలిపారు. మండలంలోని ప్రైవేట్ కళాశాలలో 15వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత సమాజానికి సంస్థ కృషి చేస్తుందన్నారు. యువతలో ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించి వారిని భాగస్వామ్యం చేయించడమే లక్ష్యమన్నారు. పరిశుభ్రత, పచ్చదనం పెంపుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రి పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. ఆసుపత్రి పరిపాలన భవనం ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కాంట్రాక్టర్ పై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ అతనిని తొలగించడంలో అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామరెడ్డిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ పక్కనే ఉన్న కొండపాకులూరు గార్డెన్స్ లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వెంకట్రామరెడ్డి ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో 2549 మంది నిరుద్యోగులకు వివిధ ప్రముఖ కంపెనీల నుంచి ఉద్యోగాలు పొందారు. మరో 150 నుంచి 200 మందికి వారం రోజుల్లో మరికొన్ని కంపెనీల నుంచి ఆఫర్ లెటర్లు ఇస్తారని రాఘవరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన వారికి రాఘవరెడ్డి నియామక పత్రాలు అందజేశారు. కనిగిరి పట్టణంలోని బదిలీల పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వైద్య శిబిరాన్ని మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎముకలు, కంటి జబ్బులకు సంబంధించిన వైద్య శిబిరాన్ని నిర్వహించగా కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి భరత్ చంద్ర ఆ వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతుల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం 2016 అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్ లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2016 చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 15 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తం కావలి నియోజకవర్గంలో 87 సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, మరో 12 చెక్కులకు అప్లై చేయడం జరిగిందని తెలిపారు. పేద ప్రజల కోసం మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. నెల్లూరు జిల్లాలో బాల్య వివాహాల నివారణ దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగడం వలన ఆడపిల్లలు భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యల గురించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. బాల్య వివాహాలు జరిగే సమాచారాన్ని సంబంధిత అధికారులకు టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు చేరవేయాలని చెప్పారు. నర్సీపట్నం ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏజెంట్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏజెంట్లు మాట్లాడుతూ ఐఆర్డీఏను అడ్డు పెట్టుకుని ఎల్ఐసి అమలు చేస్తున్న హానికరమైన మార్పులకు నిరసన చేస్తున్నామన్నారు. వచ్చే నెల 9వ తారీఖున విశాఖలో నిర్వహించబోయే మహాధర్నా కార్యక్రమానికి ఎల్ఐసి ఏజెంట్లు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. పెనుగొండ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన గ్రామ న్యాయాల వ్యవస్థ కక్షిదారులకు హక్కులను తీవ్రంగా హరించివేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాసులు, నాగరాజు, ముదిగుబ్బ శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, ఆసిఫ్, నాగిరెడ్డి, మోహన్, అశ్వర్ధ నారాయణ, బాలాజీ, హరి, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.